నమస్తే మేడం. నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అనే పేరుతో 3 నామినేషన్లు వేశారని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇలా నామినేషన్ల టైంలో ఇలా ఇంతమందితో వేయించడం వల్ల ప్రత్యర్థి పార్టీకి వచ్చే లాభం ఏంటి? అలాగే ఓట్లు చీల్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అసలు ఈ వార్త నిజమే అంటారా? ఏం చెప్తారు? ఇది గతంలో కూడా ఇలాంటివి జరిగాయండి, జరుగుతాయి కూడా. అయితే ఇప్పుడు ఏమైందంటే వైసీపీకి ఒక భయం పట్టుకుంది. అసలు జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ నిల్చోవడం అనేదే వాళ్ళకి మింగుడు పట్టంలా. నెంబర్ 1. నెంబర్ 2, 1,00,000 మెజారిటీ అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారో ఆయనకు ఆ మెజారిటీ ముందు తగ్గించాలి. 1,00,000 అనేది ఆయన గెలుచుకోకూడదు. జనసేనకి అసలు ఏ రకంగానూ కూడా వాళ్ళకి సీట్లు రాకూడదు ముందు. ఇది వీళ్ళ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా ఏం చేశారంటే కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన 6 కొణిదెల పవన్ కళ్యాణ్, 5 వచ్చి కోనేరు పవన్ కళ్యాణ్, ఏదో కోనేటి పవన్ కళ్యాణ్. ఆయన సింబల్ ఏమో బకెట్ సింబల్, ఈయనది గాజు గ్లాసు. ఇంకొకటి కిందన ఇంకొక పవన్ కళ్యాణ్, అది కూడా కే ఇనిషియల్, కే అంటే కనుమూరి. ఆ కనుమూరి పవన్ కళ్యాణ్ పేరుతో ఇంకొక ఆయనది కూడా కొంచెం గ్లాసుకి పోలే ఉంటుంది, గ్లాసును పోలే ఆయన ఇది ఉంటుంది సింబల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళిద్దరిని దించడంలో వాళ్ళ ఎత్తు ఏంటంటే కే పవన్ కళ్యాణ్, 3 కేతో స్టార్ట్ అయితే 3 పవన్ కళ్యాణ్లు. ఇంచుమించు వయసు కూడా దగ్గరగా ఉందో లేకపోతే ఏదో ఉండొచ్చు, ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. సింబల్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. సో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు ఓటర్లు. అలాంటి ఓటర్లను వీళ్ళు కన్ఫ్యూజ్ చేయొచ్చు. మీకు అర్థమైందా? అది కన్ఫ్యూజ్ అవ్వడంలో వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్కైనా వేయచ్చు, కింద నుండే గ్లాస్కైనా వేయచ్చు. అయితే ఈ కన్ఫ్యూషన్ అసలు ఎందుకు వచ్చింది, ఈ సింబల్స్ ఈ రకంగా ఎలా ఇస్తారు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో జనసేన 4 సీట్లు గెలుచుకుని ఉంటే వీళ్ళకి సింబల్ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది వీళ్ళకి సింబల్ వచ్చి ఉండేది. కానీ గతంలో అది జరగకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి పడింది. దీంతో అలర్ట్ అయిన కూటమి వర్గం ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది, అధికార ప్రతినిధులు వెళ్ళి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విడదల రజనీ ఉన్నారు కదా, ఇప్పుడు విడదల రజనీ పేరుతోటి ఒక ఆవిడ ఉన్నారు గుంటూరులో. ఆవిడని వాళ్ళు దాచేశారట, ఆవిడ నామినేషన్ వేయకుండా. వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఫిర్యాదు చేశారు, మా ఆవిడని కిడ్నాప్ చేశారని. అంటే వీళ్ళకి ఓటమి భయంతో వీళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో చూడండి. అసలు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఆయనకు వచ్చిన జనసందోహం భరించలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఈ మెగా కుటుంబం యొక్క ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరినీ పక్కన పెడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఈవెన్ వైసీపీలో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, యూత్. సో ఈ 1,00,000 మెజారిటీ ఎక్కడ దాటిపోతుంది, ఇప్పుడు యూత్ కూడా ఓట్లు వేసేస్తే ఎలాగా, ఈ భయం పట్టుకుంది ఇప్పుడు. ఇవన్నీ కూడా వైసీపీని కలవర పెట్టడంతో వాళ్ళు ఈ రకమైన పనులు చేస్తున్నారు ఎక్కడికక్కడ. అండ్ చాలా చోట్ల కూడా తిరుపతి ఇట్లాంటి ప్లేసెస్లో కూడా నామినేషన్స్ వేయడానికి వెళ్ళిన దగ్గర కూడా టీడీపీ కార్యకర్తల మీద దాడులు చాలానే జరిగాయి 2-3 చోట్ల ఈరోజు. అవునండి, జరుగుతున్నాయి. దాడులు జరగటమే కాదు, అసలు అభ్యర్థులనే మాయం చేసే ప్రక్రియలో ఉన్నారు వాళ్ళు. అభ్యర్థులు టైంకి రాకుండా చూడడంలో కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ ఆపేస్తే టైం అయిపోయింది అనుకోండి, సో వాళ్ళకి అభ్యర్థి ఉండడు కదా, అపోజిషన్ ఉండదు వాళ్ళకి. ఇలా రకరకాల జిమ్మిక్కులండి వీళ్ళు చేసేవి. దీంతో ప్రజలు అసలు ఈసారి ఎలా ఉందంటే వేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ రావాలి. ముఖ్యంగా పిఠాపురంలో అసలు యూత్ కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్కే ఓటేస్తాము, ఈసారి కూటమి రావాలి, తెలుగుదేశం రావాలి, ఒక పట్టుదలతో ప్రజల్లో పట్టుదల వచ్చింది. గతంలో ఇది లేదు. గతంలో ఎందుకు లేదంటే అప్పుడు వీళ్ళు జనసేన తెలుగుదేశం కూటమిగా రాలేదు. ఈసారి ఇంకొక పెద్ద విషయం, బీజేపీ కలవడంతో ఒక శక్తిగా వీళ్ళు ఈ కూటమి వచ్చి ఇది ప్రజల్లో ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము నష్టపోయాము, జగన్మోహన్ రెడ్డి మాకేమీ చేయలేదు, ఇది ముఖ్యంగా ప్రజల్లో బాగా నాటుకుందమ్మా. వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన నామినేషన్ వేసినప్పుడు వచ్చారు, తర్వాత ఆయన సభలకు వచ్చారు, ఎక్కడ చూసినా ఆయనకి జనాలు అలా వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది వైసీపీ తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం, మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడికక్కడ కార్యకర్తలను ఆపేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నా మీద బ్లేడ్తో దాడులు చేశారు, దగ్గరికి వచ్చి నాకు కోసినట్టుగా అయింది, 2-3 కూడా అలా అయింది అని. అది చేసినప్పుడు ఆయనకి ఇన్ఫెక్షన్స్ ఏవో జ్వరం కూడా వచ్చింది.
అది చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆయన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన దగ్గరికి రాకుండా చూడాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆయనకి ప్రాణహాని ఉండొచ్చు అనేది కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వస్తుంది. ఈ ప్రాణహాని అని ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఏ రకంగానూ ఎదుర్కోలేక ఆయన వ్యక్తిగత జీవితం మీద పడ్డారు నిన్నటి వరకు. ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం అలా మాట్లాడొద్దు, దానికి వివరణ ఇవ్వండి అని చెప్పినా కూడా పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే సజ్జల కావచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన భార్యల గురించి మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఇంకా అదొక్కటే దొరికింది వాళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక మంచి పేరు ఉంది, అతను మంచి వ్యక్తి, అందరికీ దానాలు చేస్తాడు అని, ఇలాంటి మంచి నటుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మించి నిన్న ఆయన అఫిడవిట్లో ఆయనకు అప్పులు ఎంత, ఆస్తులు ఎంత అన్నీ ఇచ్చాడు ఆయన. అది కూడా వాళ్ళు భరించలేక దాని మీద కూడా నిందలు వేశారు. వీటన్నిటికి సాయం ఇప్పుడు మనం విన్నది ఏంటంటే 1000 మంది కడప నుంచే దింపారని విన్నాం మనం. 1000 మంది గ్యాంగ్ని ఎక్కడికక్కడ పెట్టేశారు. ఏ క్షణంలోనైనా ఆయనకి ప్రాణహాని ఉండొచ్చు అనేది లేటెస్ట్గా మనకి వినిపిస్తున్న విషయం. దీని మీద ఆయన పార్టీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టి ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో దృష్టికి, పోలీస్ శాఖకి అందరికీ చెప్పాలి. ఇది ఇక్కడితో ఆపేస్తే ప్రాణం అనేది చాలా విలువైంది ఎవరిదైనా కూడా. సో ఎన్నికల సమయంలో ఆయన అప్రమత్తంగానూ ఉండాలి, మిగతా వాళ్ళు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.